బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలు వ్యానును రైలు ఢీకొట్టింది. స్పాట్లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కడలూరు సెమ్మన్ కుప్పం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు గేటు వేయకపోవడంతో పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. గేటు నుంచి చాలా దూరం వ్యాను ఎగిరిపడింది. రైల్వే క్రాసింగ్ దగ్గర కాపలా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక చెన్నైలోని తమిళనాడులో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా కడలూరు జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. చిన్నారితో పాటు మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరొక నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పం రైల్వే క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో స్కూల్ వ్యాన్లో 5 పిల్లలు ఉన్నారు. 2 వాహన సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైలు ఢీకొన్న ధాటికి 50 మీటర్ల దూరంలో స్కూల్ వ్యాన్ ఎగిరిపడింది. ప్రమాదంలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జైనట్టుగా తెలుస్తుంది. నిర్లక్ష్యంతో రైల్వే గేట్మ్యాన్ గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ 4 చిన్నారులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు. స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 2 చిన్నారులు మృతి చెందారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కడలూరు సమీపంలోని సిమ్మన్ కుప్పం దగ్గర జరిగిన ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నిస్తుండగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక స్కూల్ వ్యాన్ అటుగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. గాయపడిన విద్యార్థులకు ప్రస్తుతం చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 5 విద్యార్థులు, ఒక డ్రైవర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద చిన్నారితో పాటు మొత్తం 3 మృతి చెందారు. మరొక 4 పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. డ్యూటీలో ఉన్న గేట్ కీపర్ నిద్రలోకి జారుకోవడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. సకాలంలో గేటు ముయ్యకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు స్థానికులు. గేటు కీపర్పై ఆగ్రహంతో చెలరేగిన స్థానికులు అతనిపై దాడికి దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంతో చిన్నారుల మరణానికి కారణమైన గేటు కీపర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. తమిళనాడులో జరిగింది ఘోర దుర్ఘటన. కడలూరులో రైల్వే గేటు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. పట్టాలు దాటుతుండగా స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. దీంతో మొత్తం 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వేగంగా వచ్చిన రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఓ స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. కడలూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైలు రావడం, దానికి సంబంధించి గేట్ కీపర్ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గేట్ కీపర్ నిద్రలోకి జారుకోవడంతోనే, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కడలూరు సమీపంలో ఉన్న స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పట్టాలు దాటుతుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాల స్క్రీన్పై స్కూల్ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అత్యంత వేగంతో వస్తున్నటువంటి ట్రైను ఒక్కసారిగా స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. దాదాపు స్కూల్ బస్సు గాల్లోకి ఎగిరి 10 మీటర్ల దూరంలో పడిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో గేట్ కీపర్ నిద్రలోకి జారుకున్న. దీంతో రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మా తిరుపతి ప్రతినిధి దామోదర్ ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ దామోదర్, కడలూరు సమీపంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి ప్రాథమికంగా రైల్వే గేట్ కీపర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. సో రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది మృతి చెందారు మొత్తం ఘటనలో? రామ్దాస్, తమిళనాడులోనే కడలూరు జిల్లా సెమ్మగుప్పం సమీపంలో ఉన్న కాపలా లేని రైల్వే గేట్, అంటే కొన్ని గేట్లకు రైల్వే గేట్ కీపర్స్ ను ఉంచరు. అలాంటి కాపలా లేని రైల్వే గేట్ వద్ద గేటు దాటుతున్న కృష్ణస్వామి పాఠశాలకు సంబంధించిన ఒక స్కూల్ బస్సును
రైలు ఢీకొంది. ఈ ఘటనలో రైలు ఏదైతే బస్సు అక్కడి నుంచి సుమారు 5 మీటర్ల వరకు ఎగిరి దూరం పడిన నేపథ్యం. ఈ ఘటనలో మొత్తం 15 మంది పిల్లలు గాయపడ్డారు. వారిలో 3 ఘటనా స్థలంలోనే మరణించగా మరో 11 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తం మీద అప్పుడు స్కూల్ బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారని పాఠశాల యాజమాన్యం చెబుతుంది. ఇటు రైలు వస్తున్న దాన్ని గమనించకుండా బస్సు ఏదైతే స్కూల్ బస్ డ్రైవర్ లోపలికి వెళ్ళాడా, లేకపోతే ఆ గేటు ఆటోమేటిక్ గా లాక్ కావాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ రైల్వే సిగ్నల్స్ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని చోట్ల రైల్వే గేట్లకు ఏదైతే కాపలాదారులు లేకుండానే నిర్వహణ కొనసాగిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ లేని చోట ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో కాపలాదారులు లేకుండా ఈ విధమైన రైల్వే గేట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. 3 విద్యార్థులు, ఒక చిన్నారితో పాటు 2 కొంత 12 ఏళ్ల విద్యార్థులు మరణించారు. మరోవైపు ఏదైతే డ్రైవర్ పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు రైల్వే శాఖ నిర్లక్ష్యంతో పాటు ఇటు డ్రైవరు ఏదైతే సమీపంలో వస్తున్న రైలును గుర్తించలేకపోవడం, ఈ 2 కారణాల వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. సంఘటనా స్థలానికి ఏదైతే జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతో పాటు విద్యార్థులకు అవసరమైన మెరుగైన చికిత్స అందించడానికి కడలూరులోని దామోదర్, ఇప్పటికీ ఇంకా ఎంతమంది స్కూల్ విద్యార్థులు సీరియస్ గా ఉన్నారు? వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది? మీరు అంటున్నట్టుగా జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్టుగా చెప్తున్నారు. సో రైల్వే అధికారులు ఏమైనా చేరుకున్నారు అక్కడికి? ఏం చెప్తున్నారు రైల్వే అధికారులు? ఘటన జరిగిన వెంటనే మద్రాస్ రీజియన్ కు సంబంధించి రైల్వే అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు వారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంది అన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు కూడా తెలిపారు. మరోవైపు స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మరింత మెరుగైన చికిత్స కోసం సమీపంలోనే పాండిచ్చేరి జిప్మర్ యూనివర్సిటీకి తరలించడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రమాద ఘటనకు కారణమైన ఇటు బస్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, దీంతో పాటు రైల్వే సిగ్నల్స్ యొక్క లోపం వల్లనే గేటు ఉంచబడిందని కూడా తెలుస్తుంది. దీనివల్ల సిగ్నల్స్ వస్తేనే ఏదైతే రైలు వస్తుందని సిగ్నల్ వచ్చిన వెంటనే తనకు ఫోన్ గానీ లేకపోతే మెసేజ్ గానీ వచ్చిన సమాచారం అందిన వెంటనే రైల్వే ఏదైతే కాపలా సంబంధించిన వ్యక్తి గేటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అతను గేటు వేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నల్ మ్యాన్ నిర్లక్ష్యమా లేకపోతే మరో కారణం అన్న విషయంలో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ 2ని విచారిస్తున్నారు. అయితే డ్రైవరు తీవ్ర గాయాల పాలై ఏదైతే బస్ వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతన్ని విచారించే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే సిగ్నల్ మ్యాన్ తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన అధికారులను మాట్లాడుతున్నామని కూడా ఏదైతే ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడు కడలూరులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. స్కూల్ వ్యాను రైలు ఢీకొట్టింది. క్రాసింగ్ ఒక్కసారిగా రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో గేట్ కీపర్ బహుశా లేనట్టుగా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గేట్ కీపర్ లేకుండానే రైల్వే క్రాసింగ్స్ రైల్వే శాఖ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. ఆటోమేటిక్గా సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారంగా గేట్ పడుతుందని చెప్తున్నారు. బట్ అక్కడ నిజంగానే గేట్ కీపర్ ఉన్నాడా లేదా ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? రైల్వే శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తం మీద 3 చిన్నారుల ప్రాణాలు అయితే పోయాయి. అందుకు ఆ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా తోడైనట్టుగా కనపడుతుంది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రైల్వే పట్టాలు వెంటనే తొందరగా దాటాలనే ఆతృతతో క్రాస్ చేయడం, వెంటనే రైలు ఢీకొట్టడంతో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. కడలూరు సమీపంలో జరిగింది, సెమ్మకుప్పం దగ్గర ఈ ఘటన. దాదాపు 12 మంది విద్యార్థులు గాయపడి తెలిసింది. బస్సు అంతా కూడా తునాతునకలైంది. ఒకసారి దృశ్యాలు చూస్తే దిగ్భ్రాంతి గొల్పే దృశ్యాలు అవి. స్కూల్ బస్సుకు చెందిన వాహనం అది. సో ఆ వాహనాన్ని రైలు ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. రైలు ఢీకొట్టిన వెంటనే కొన్ని మీటర్ల దూరం గాల్లో ఎగిరిపడి చాలా దూరం బస్సు విసిరివేయబడింది. 3 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. ఇక ఆ వ్యాన్ సిబ్బంది కూడా గాయపడ్డారు. డ్రైవర్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి
పూర్తిస్థాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఇక ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ అక్కడ చేరుకున్నారు. రైల్వే శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.